ఇదేంది కుక్క పిల్ల కావాలి నీకు? ఎందుకొచ్చింది ఈ ఆలోచన నీకసల? ఇంట్లో ఉన్న బొమ్మలతో ఆడుకోదు కానీ కుక్క పిల్లతో ఆడుకుంటదంట ఇప్పుడు. అసలు కుక్క పిల్ల తెచ్చుకుంటే ఎన్ని చాకరీలు చేయాలి తెలుసా నీకు? నీకేమి క్యూట్‌గుందని చెప్పి తెచ్చుకుంటావు. నువ్వు స్కూలుకి పోతే, మీ నాన్న ఆఫీస్‌కి పోతే నేను కాదు చెయ్యాల్సింది. నీకు చిన్నప్పుడు ఎట్ట చేసామో చాకరీ దానికి అంతే చేయాలి. అయినా ఇది నీకొచ్చిన ఐడియా కాదని నాకు అర్థమైంది. నీ ఫ్రెండ్స్ ఉన్నారే బుడ్డి బుడ్డి ఫ్రెండ్సు. ఆ బుడ్డి బుడ్డి ఫ్రెండ్సు ఆ ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబుల్లో వీడియోలు చూసి క్యూట్‌గా ఉందని పప్పీ వీడియో షేర్ చేసి ఉంటారు. ఆ షేర్ చేయగానే మళ్ళీ క్యూట్‌గా ఉందని చెప్పి నీకు అనిపించుంటది. అందుకే కదా ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నా. నువ్వు క్యూట్‌నెస్సే చూస్తున్నావు కానీ దానికి ఎంత చాకిరీ చేయాలి నీకేం తెలుసు? నేను చెప్పినట్టు అది ఏడ పడితే ఆడ నాకొచ్చి మూతులు నాకుతుంటే భలే సరదాగా ఉంటుందిలా మీకు. చెప్తున్నా పప్పీ లేదు ఏమి లేదు. పోయి స్కూల్‌కెళ్ళి అక్కడ బాగా ఆలోచించుకొని డిసైడ్ అయ్యి ఈరోజు నాకు చెప్పావే అనుకో, రేపటి నుంచి నీకో లేకపోతే ఆ పప్పీకో ఇద్దరికో ఎవరికో ఒకళ్ళకే ఫుడ్ పెడతాను. ఎందుకు ఇద్దరికి నేను చేసి ఒకళ్ళే కాబట్టి ఉండేది ఎట్టాగో. అయితే ఒక ఐడియా చెప్పేదా, రేపు నీకు పెళ్ళయ్యాక మీ ఆయన ఉంటాడే, మీ ఆయన్ని అడిగి మీ ఆయనకు కూడా ఇష్టమైతే తెచ్చుకొని అప్పుడు పెంచుకోండి. ఇప్పుడైతే వద్దులే అమ్మా, సరేనా?